గల్ఫ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గల్ఫ్లో గంగపుత్రులు ఏ విధమైన బాధలు పడినా కూడా వాళ్ళు ముందుండి మేము ఉన్నాము, ఎవరైనా సరే గంగపుత్రులు అయితే మేము ఉన్నాము, ముందు మేము ఆదుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఎన్నో విధాలుగా ఆదుకుంటారు. అందులో భాగంగానే మన అన్న గల్ఫ్లో ఆరోగ్యం బాగాలేక మన ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఆయన చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా పుట్టరాజు చొరవ తీసుకొని ఎంతో హెల్ప్ చేయాలి, ఎంతో హెల్ప్ చేయాలి. మన గంగపుత్రులు మనకు వారు జీవనోపాధి ఇక్కడ లేక గల్ఫ్ బతకాలని వెళ్ళి అక్కడ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చి చనిపోయాడు, మనం హెల్ప్ చేయాలా అని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకొని వారి కుటుంబానికి 1000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి నిజంగా ధన్యవాదాలు. పుట్టరాజు గారికి అలాగే గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంఘంలో మంచి కార్యక్రమాలు చేసింది. గల్ఫ్ ఐక్యత సంఘం కూడా భవిష్యత్తులో చాలామందిని అడాప్ట్ చేసుకొని చదివించాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాను. నేను కొంచెం మాకు వివరించడం జరిగింది. మన గంగపుత్రులు మంచిగా చదువుకోవాలి, మన గంగపుత్రులు మంచి ఆఫీసర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ప్రతి ఒక్క జిల్లా ఆఫీసర్ కూడా మన గంగపుత్రులు ఉండాలి అనే ఉద్దేశంతో గంగపుత్రులు గల్ఫ్కి సంబంధించిన విద్యార్థులు గంగపుత్రులు చదువుకోవాలని వాళ్ళు మంచి పైకి రావాలనే ఉద్దేశంతో ఈ గంగపుత్రుల తరఫున ఒక విద్యని ఎట్లా ముందుకు తీసుకోవాలి, విద్య ఏ కోర్సు తీసుకుంటే ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుందనే దానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నిజంగా వారికి పూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరగాల, మన వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. ధన్యవాదాలు.